గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం అయితే గ్రాండ్ గేమ్ అయితే ఆడుతున్నాము. మీకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం సారీ గైస్, ప్లీజ్ ఏమనుకోకండి. ఒక నిమిషం. ఓకే, గ్రాండ్ వచ్చేస్తుంది, వస్తుంది చూసేసి. గ్రాండ్ ఈరోజు మాత్రం నేను డోర్ ఎస్కేప్ చెయ్యని మాత్రం నేను అస్సలుగా వండుకోని. ఈరోజు గంట అయినా సరే 2 గంటలైనా సరే మా వాళ్ళకి పాటలు పెడతాం. నెంబర్ 1. ఓకే, మనకైతే ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఇది తీసుకున్నాం. అదంటే మనకు అక్కడనే యూజ్ ఉన్నది కాబట్టి అదైతే అక్కడనే పడేసిన. ఇది మనకి ఇక్కడనే పని ఉన్నది కాబట్టి తెచ్చుకున్నాం. దాన్ని స్టిక్ అవపడతాను నా కాడ డోర్ కాడ. ఎడుగు స్టోను ఐసీగా ఉన్నాను. వస్తాను. లెగెత్ ఇక్కడైతే ఏం లేవు. కేసరి నొక్కే మాస్టర్కి చిన్న ఉందో చూసుకున్నాం. అప్పుడు లేదు. ఒకటే కాదు రాదు ఇంకొకటి ఒక పీస్ వస్తే మనకి షార్ట్ గన్ రెడీ అయిపోతుంది. నన్ను మాత్రం పెట్టుకోవచ్చు. వచ్చింది. అరే ఆ పాట తీసుకోలేదురా. పాట అన్నది ఇటువైతే సౌండ్ అయితే ఇటు చేస్తుంది. ఆ లోపు చేసుకుంటాం. సౌండ్ చూసిన అయితే వచ్చేది. దానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. షార్ట్ గన్ రెడీ. కాకి అక్కడ ఒక పీస్ ఉంది, అది తీసుకొని చేస్తే అయిపోయినట్టే. షార్ట్ గన్ రెడీ. నేను ఫుల్ సౌండ్ పెట్టుకున్నాను కాబట్టి నాకు మంచిగా పడ్డా. షార్ట్ గన్ రెడీ. గైస్, నేనైతే మీరు అనుకున్నంత గేమర్ని అయితే నేనేం కాదు. అది నేనైతే మీరు
పెద్ద GTA 5 మైన్క్రాఫ్ట్. ఐ థింక్ మైన్క్రాఫ్ట్ అంటే నిజమైన మైన్క్రాఫ్ట్ అయితే అది దాని అది లోకీ క్రాఫ్ట్ అయితే కాదు. నిజం చెప్తున్నా గైస్, అదైతే లోకీ క్రాఫ్ట్ అయితే అసలు కాదు. నిజంగా డౌన్లోడ్ చేసుకున్నా మైన్క్రాఫ్ట్ అనేది. మైన్క్రాఫ్ట్ అనేది నిజంగా డౌన్లోడ్ చేసుకున్నా గేమ్. అంటే అది రియల్ మైన్క్రాఫ్ట్ అయితే కాదు, కానీ నేను అంటే క్రోమ్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను. కానీ ఎప్పుడు అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నా దొరకకుండా ఉంటుందా? ఒకసారి నాకు కళ ఉంది. ఏంటంటే నేనంట మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ ఏం చేస్తామంటే GTA 5 రేసెస్ ఆడతాడు. రేసెస్ అంటే ఏమో ఎవరో తెలియదు, కానీ ఆయనైతే GTA 5 గేమ్స్ రేసెస్ ఆడతాడు. అంటే ఇక మనం కూడా ఆడితే ఎట్లుంటుంది అడుగుదాం, ఎట్లా డౌన్లోడ్ చేసుకుందో అని అడుగుదామనుకున్నాడు అట. అడిగేలోపే అటు ఇటు పోతా ఉండే అంట. ఇక ఆ లోపే మమ్మీ వాళ్ళు విలేజ్ కదా, ఇక సౌండ్స్కి లేచిన. అయ్యో ఇదంతా కలనా అనిపించింది. ఒక్క రోజన్నా నిజంగా ఉండేది ఉండదు. నాకైతే వెపన్కి వేసింది. అంత పెద్ద కాకపోయినా నేనైతే ఉండే స్టేజ్లో అయితే ఉన్నాను. నాకు ఇదే ఉండే స్టేజ్ టార్గెట్స్ అయితే చేసి అదే అందరికీ ఏం చెప్పాను గైస్, ఇట్లా చెప్తారు కదా చాలా మంది, వాళ్ళు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అంటారు. కానీ అట్లా ఏం చేయండి, మీకు ఇష్టమైతే ఇష్టం లేకనే ఉంది. ఎవరు ఇంకా చాలామంది చెప్తారు యూట్యూబర్స్, ఏంటి చాలామంది చెప్తారు. నేనైతే ఎక్కువ చూసింది అయితే అల్లరి అరుతుంది. ఊరికే ఆమె వీడియోస్ బాగా పెడుతుంది. ఎందుకంటే మన purple.com అవన్నీ చెప్తూ ఉంటుంది చూడండి, మేకప్ అవన్నీ ఉంటాయి కదా, అవి చెప్తూ ఉంటారు. కానీ అవి రియల్ అయి ఉండొచ్చేమో అని రాజ్బెట్ అట్లాంటివన్నీ ఫేక్ కాల్స్. అట్లాంటి రాజ్బెట్లు ఇంకా ఇట్లా ఇన్వెస్టింగ్ అట్లాంటివి అయితే ఏం చెప్పలేను, ఎందుకంటే అవి ఫేక్ రియల్ నాకేం తెలుసు. అవి ఫేక్ అయినా రియల్ అయినా అది ఎగ్జాంపుల్ అది ఫేక్ అయినా ఉందేమో, దానివల్ల మీరు లూజ్ అవుతారు. ఇక నేను చెప్పినగా నాకు మంచిగా అనిపించదు. కాబట్టి అందరం లూజ్ కాకుండా ఉన్నాయి. చాలా వరకు అయితే ఆ ఫేక్ టమాటో చేస్తే అనిపిస్తుంది నాకు. వచ్చినట్టు ఎందుకు అనిపిస్తుంది. మనకైతే ఇండియన్కి సంబంధించిన ఏం పార్ట్లు దొరకలేదు. స్పార్క్ దొరకదు, ఇది దొరకదు. మన ఇండియన్ పార్ట్ ఇండియన్ పార్టే కదా, ఆ ఇండియన్ పార్ట్ ఇది
కార్ బ్యాగ్ కరెక్ట్ కరెక్ట్. బికాజ్ ఈ గ్రాండింగ్ గేమ్ అయితే చెప్తున్నాను కదా, అదైతే ఫుల్ కంటే ఫుల్ ఫ్రీ. నేను పెద్ద అనుకోకండి మొత్తం పైసలు పెట్టి హారర్ గేమ్స్ ఆడతాను. ఏదో నాకు కూడా ఉండే మరి హారర్ గేమ్స్ ఆడాయని. అన్నీ కంప్యూటరే ఉన్నాయి. చేయలేను. ఓకే పడేది ఒక మనమైతే అక్కడ చక్కగా ఇన్వర్టినా ఎందుకు ఆపినా అంటే మాకు తెలిసిన వాళ్ళు వచ్చింటే మళ్ళీ వాళ్ళ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అవుతాయేమో అని నేను తీసేయడం జరిగింది. అంతేగాని కావాలని అయితే నేను ఎప్పుడు తీసేయలే. ఓకేనా. అరే నీకు తలకెందుకురా, తలగా ఎందుకు? హే గ్రాని వచ్చిందా నాకు తెలిసి. గ్రాని గ్రాని సచ్చింది గ్రాని అయితే. మీకు అప్పటి నుంచి ఇన్వాల్వ్ నాకు తెలిసి కదా. మీకు అప్పటి నుంచి ఇన్వాల్వ్ నాకు తెలుసు. సారీ గైస్, అప్పటి నుంచి మీకు ఇన్పడకుండా అయితే ఆడినా. సారీ. ఇదేంటిది? సరే ఏంటిదో నాకెందుకు. ఐ థింక్ అది మళ్ళీ పుట్టిందేమో అనిపిస్తుంది. అదే అనిపించింది. దగ్గరనమ్మా. ఓకే, మీకైతే మైక్ అయితే బాగానే వినబడుతుంది. మైక్ అంటే మైక్ ఏం కాదు, నాకు హెడ్సెట్స్ పెట్టుకొని ఆడుతున్నా. అమ్మో వచ్చింది. అరే ఆడ పెట్టినా కదరా. చీటింగ్ అయితే ఇది అయితే పక్కా చీటింగ్. ఎందుకంటే నేను ఇది వేసిన కరెక్ట్గా అయితే వేసిన, సందు నుంచి వచ్చింది నాకు తెలిసి. గ్రాని ఏ చీటింగ్ అమ్మా, ఇది చీటింగ్. నాకు రోగం ఎట్లా పంపింది అది. ఈరోజు అయితే ఫ్రీ ఫైర్ ర్యాంక్ పుషింగ్ అవుతుంది. ఈరోజు ర్యాంక్ పుష్ ఎత్తి ఈరోజు. గ్రాని నువ్వు వేసినా కాబూలు తీసుకో. ఇది వేసేసి మనకి బుక్ రాజా అందరగా బుక్ లేదా
పద 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 తొందరగా పద చూడు చూడు ఓం భీం స్వాహు ఓహౌ. అబ్బా ఛార్జింగ్ కూడా ఇదే టైంకి అయిపోయాను. కార్ బ్యాటరీ అప్పటి నుంచి వెతుకుతా అంటే ఇప్పుడు దొరుకుతుందా? కార్ బ్యాటరీ అనే కాదు కానీ ఎప్పటి నుంచో ఒక పార్ట్ దొరికిందమ్మ స్వామి. తను బయటకు వచ్చి అది చచ్చిపోతే నాకు పని అయిపోతుంది. మళ్ళీ గ్రాని అయితే వచ్చింది. గ్రాని అక్కయ్య గ్రాని అమ్మమ్మ ఏమి చేస్తున్నావే పొట్టి బుడంకాయ దానా? గైస్ నాకు ఎందుకు ఒకటి తప్పు చేసినా అనిపిస్తుంది. ఏంటంటే మనం అక్కడ టెడ్డీ బేర్ ఉంటుంది చూడండి, టెడ్డీ బేర్, దాని దగ్గర మనం హ్యామర్ వదిలేసి వచ్చినాం. ఆడ మనకి ఆ హ్యామర్తో ఆడ పలగొడితే ఉండొచ్చేమో యూస్, కాబట్టి చేద్దాం పద. పెద్దగా పద, కొంటున్నారుగా పద. తను హ్యామర్ వచ్చి హ్యామర్ 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 గ్రాని ఊరికి ప్రతిసారి వేస్తుంది. ఏం గ్రానియో ఏమో, ఎన్నిసార్లు చెప్పా గ్రాని ఏ గ్రాని అని చాలాసార్లు చెప్పిన. నేను తీస్తా కదా గ్రాని అని చెప్పిన నేను స్పెషల్కి. అదైతే ఫ్రీజ్ అయిపోయింది. అదే నాకు సౌండ్ ఏమి వచ్చింది, ఏడ ఫ్రీజ్ అయినా అయింది. ఇగో మనం కాడ ఎప్పుడు వేసినాం బా, నాకేం గుర్తుంది. మనం ఏదో మనకి హ్యామర్ ఇలా ముందుకే వెళ్ళిపోతున్నాం మనము. బయలుదేరుతాం పదా, తిన్నారుగా వచ్చేసింది చదువుకి. హ్యామర్ 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 ఈ టైంలో కనుక గ్రాని వచ్చిందంటే ఇంట్లో చూడండి. మా మమ్మీ పెట్టుకుని పోయింది. ఒకటి ప్లేయర్స్ ఓకే. వచ్చింది గ్రాని. అమ్మా ఎక్కడికి? ఒకడైతే వాడేసిన. నేనైతే సెటప్ చేసుకున్నా. గ్రాని థ్యాంక్ యూ గ్రాని, నువ్వు నాకే నవ్వినందుకు. కొంచెం ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టేసి ఒక నిమిషం గైస్. ఓకే గైస్ చూసినా అప్పుడైనా థ్యాంక్ యూ గ్రాని. నాకు తెలిసి ఎప్పుడైనా ఎవరినైనా ఇందులో బంధించుతున్నా తెలిసి, కొనే కూర్చోబెట్టి చంపిస్తామో తెలిసి. అది తింది పోయినా నెక్స్ట్ సెకండ్ ఇది తీసి ఉరకాలి కదా.
వీళ్ళకి ర్యాంక్ ఇది తీసుకో అన్నీ తీసుకో. దేనికైనా కొంచెం టైం పడుతుంది. ఈ హ్యాండ్ బటన్ కొట్టినా అంటే చాలు ఇప్పుడు అలా వస్తాయి. అయితే ఇక్కడ పోలే ఇంకా రాణే పోవే తల్లి. ఈ లాక్లే పెట్టింది, లాక్ చేసింది, ఈ డోర్ని లాక్ చేసేసింది. ఇదొకటే దారి మధ్యలో వాళ్ళకి కొట్టి పెట్టింది, ఎవరు కోపడనట్టు. అదైతే మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే పోలే గైస్, చెప్తున్నా పోలే. అదైతే వెళ్ళిపోదాం. ఓకే అన్నీ వాడేసినాం. గ్రాణి పైకి రా. గ్రాణి ఓకే గ్రాణి అయితే వస్తుంది. చక్కగా ఉండి వెళ్ళిపోవాలి. ఒకటి సార్ ఇక నిలబడంటే ఇట్లా వస్తుంది, ఇక నిలబడితే రాదు, ఈ డోర్ నుంచి వస్తుంది. ఏడొచ్చినా గ్రాణి ఒక అందన చెప్పు తగ్గుతుంది. అది తీసుకొని సౌండ్ చేస్తే ఓకే అది తీసుకో. ఇటు వచ్చేసి సౌండ్ చేసేసి ఐ యామ్ హియర్. ఓకే ఈయనైతే నాకు అవసరం లేదు. ఉరుకు సామే ట్రాప్ పెట్టింది. అమ్మో దేవుడా, ట్రాప్ పెడతా నేను. నీకుంటుంది చూడుకోండి, నీకు ఉంటుంది చూడు సామి. సచివ సచివాలని మనసుగా కోరుకుంటున్నాను గ్రాని గారు. అది అట్లుంటే అంత అయిపోయింది. నాకు దీంతో పని అయితే ఏం లేదు, వదిలేసే ఇక దీన్ని. హ్యామర్ అది ఇక్కడ ఉంది. ఈ సౌండ్ ఘోరంగా తీసుకో. తొన్నరగా ఇలా పెట్టేసాయి. ఇది కూడా పెట్టేసాయి. మనకి ఇందులో ఇంకేం కావాలంటే ఇది కావాలి. షార్ట్ గన్ కూడా పట్టుకోను, ఎందుకంటే అది మళ్ళీ మొత్తం కదా వచ్చినప్పుడు కనుక ఏమన్నా అక్కడ నుంచి మనకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి కదా, దొరికినప్పుడు తెచ్చుకోవాలనుకున్నప్పుడు అది మనల్ని కారు కాడే దొరికాయి కదా, ఒకటే మనకు ఛాన్స్. కాబట్టి ఫ్రీజరే అది. గ్రాని వచ్చినా దామా అడి నుంచి ఎందుకు వస్తాయా నువ్వు వాయిసింది అట ఏమిటే. దా వద్దుల నాని. క్లోజ్ లైట్. గ్రాని ఒక నిమిషం. ఓకే గ్రాని బాబాయ్ సీ యూ టాటా. ఇండిగా మీ అమ్మ కాడికి పోయేస్తాం, మీ మమ్మీ కాడికి. బాయ్ గ్రాని. ఇవి మర్చిపోతాను, వీళ్ళు పడే అది యాక్టివేట్ అయిందా? కాలే గుడ్. తింది పోవే. ఈ మాత్రం ఇది ఇక్కడ ఇరగద్దు, నా కనుక ఇరికితే ఇబ్బంది అవుతుంది. అదిగోండి అదైతే అక్కడ ఇరికింది. చేంకడ తీసుకో పడేసాయి. అరే తింది పోరా.
గుడ్. బ్రెంచ్. ఓకే. వెళ్ళిపో. ఇది వెళ్ళిపో. ఎప్పుడు చూసినా సరే ఇది మనకి మాత్రం ఎప్పుడు బాగా హెల్ప్ చేస్తుంది. మన ఏంటి ఈ వీల్ బ్రెంచ్ మంచిగా ఇబ్బంది పెట్టకుండా ఒకటే దెబ్బ పోతుంది. మనకు హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం మట్ కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఇది పడేసి ఓకే ఇక ఆడేసిన అప్పుడైతే ఉంది. ఇది తీసుకోవో ఇక పెట్టేసి మనం ముందు పడేద్దాం. ముందు పడేరా అది. ఓకే ఇది పట్టుకోవదాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి పట్టుకుని డైరెక్ట్ ఉరుకుడే. ఓకే పట్టుకొని ఉరకాల్సిందే. ఇప్పుడు ఉత్తరాదు లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోయింది. ఈ సందులోకి దూరుదాం. ఇంజన్ పార్ట్. ఎస్ వి ఫైనల్లీ గాట్ అన్ ఇంజన్ పార్ట్. ఇటు వెళ్దాం. నాకు తెలిసి ఆయనకు దొరకచ్చు. సేఫ్కి. ఓకే 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 వెళ్దాం వద్దాం. నేనైతే ఇంజన్ కాడ పడేసి వస్తా దీన్ని ఫటాఫట్. అరే డిస్టర్బెన్స్ అయిపోతాం. వెళ్ళిపోదాం ఒకటిసారి. నాకు రావే. అన్నారుగా నెంబర్ 1లో అయితే మనకైతే అది ఉంది. ఏదో నాకేం తెలుసు, నాకు తెలిసినంత వరకు అయితే వాటర్ మిలన్ వచ్చేసింది. పద తొందరగా ఆడైతే అక్కడ ఉంది. ఇటువైపు పడేసి తొందరగా వచ్చేద్దాం. ఇదే మనకైతే ఫన్ అక్కడనే ఉన్నది. వచ్చేసింది ఉరుకురా. లెగత్తు. అమ్మ ఫటాఫట్ అయిపోయింది పని. వచ్చేసింది. పట్టుకున్నా. ఓ దేవుడా పద. ఓర్ దేవుడా నా పని అయిపోయింది రో స్వామి. ఏది ఇది ఇందులోకి అవుతుంది. కొరుకు. అమ్మ దేవుడా ట్విస్ట్ ఉన్నది దీంతో. దా తొందరరా. భయమైతే నాకైతే ఘోరంగా వస్తుంది అది ఏం సౌండ్తో. తన వీల్ అన్లాక్ చేయాలి. వీల్ అదేది అది ఇది వచ్చేసి వీల్ది. నాకు తెలిసిన దగ్గరికి అయితే రాదు. ఓకే రాలేదు, వెళ్ళిపోతుంది. ఎందుకన్నా ఇక్కడ నుంచి అడ్డా అంటే గంతే ఏం లేక. మన గ్రాండ్ అయితే కిచెన్ లేదు ఉంది. వద్దు చెప్తున్నా, వద్దు వెళ్ళిహో అది అట్లుందా. మళ్ళీ మనం భయం అంటే ఇక్కడ ఉందా, అది వెళ్తుందా, అటు వెళ్ళాలి. మనకైతే ప్లే హౌస్కి అయితే దొరికింది మనకి. ఇట్లా పడేసి ఇటు పద. ఓకే మనకి ఇక్కడ ఏం దొరకలేదు. నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఇల్లు ఏమైనా దొరకచ్చు.
మనకైతే నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఒకటైతే వస్తుంది అది వస్తుంది ఇక నాయింది అది. దాని స్ట్రెస్ అని ఇప్పుడు ఎటు అంటే సీదా ఈ రూమ్లో పద ఇది ఓ మనకి ఇటు రావడం వల్ల చాలా అంటే చాలా ఐటమ్స్ దొరికినాయి. చెప్తున్నా గైస్, చాలా అంటే చాలా ఐటమ్స్ దొరికినాయి మనం వీటికి రావడం వల్ల. మన గ్రాండ్ అయితే కిచెన్లో అయితే ఉంది. అయితే కిచెన్ నుంచి అయితే బ్యాక్ వచ్చేసే ఉంటుంది, ఎందుకంటే సౌండ్ చేసినాం కదా. ఏంటి ఇంకా రాలే గ్రాని? వచ్చేసింది, గ్రాండమ్మ వచ్చేసింది. మనం అక్కడ నుంచి ఇలా దులికేటట్టు ఉంటే బాగుంది గైస్, కానీ లేదుగా. ఒకటి వాళ్ళ నుంచి ఇల్లు నుంచి ఇళ్ళకి పెట్టేసేది ఫట తర్వాత పోతుంది. ఒక నిమిషం, ఆ సందులో నుంచి అయితే చిన్నగా పోబడుతుంది. ఓకే, మనోడైతే వెళ్ళిపోయాడు. అయితే పడేసినాగా, అది ఫ్రీజ్ కావాలి. ప్లీజ్ ఎవడ ఫ్రీజ్ అయిపోవాలి, అది రావాలి, అది ఫ్రీజ్ అయిపోవాలి. సౌండ్ అయితే ఇంకేం రావట్లే. చూద్దాం. ఎందుకు లాఫింగ్ సౌండ్ అయితే ఆడుతుంది. ఇక ఇసుక ఇక్కడ పడేస్తూనే ఉండు, అది వచ్చేవరకు. అది వచ్చి కరుగుతుంది, మెల్టింగ్. లేవే గ్రాని, గ్రాని చీటింగ్. ఇది మాత్రం పక్కా చీటింగ్ అవుతుంది మళ్ళా. అది మంచిగా తెచ్చుకొని, లేకపోతే మాత్రం మనం పోయేటోళ్ళం కాదు. 2-3 సార్లు ఇక్కడనే చచ్చిపెట్టాము, మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే. ఇంకేమన్నాయా? ఆల్మోస్ట్ అయితే ఇందులో అయితే మొత్తం కంప్లీట్ చేసినాం. లేవు, ఇది పెట్టు. ఇందులో ఇది వ్రెంచ్ తన నట్స్ అని ఫిక్స్ చేసేసి, గ్యాసోలిన్ హోసెస్ అన్నీ పోసేసిన. ఇంకా మనకేమేమి ఇంకా బాకీ ఉన్నాయేమో నాకు కూడా తెలియదు, చూడాలి. మనకైతే ఇంకా మనకి దాని ఏమంటారు, ప్లగ్ కావాలి. ప్లగ్ ఇంకొక పార్ట్ దొరికితే మాత్రం మనం ఆ ఎస్కేప్ కావాలి. ఏం ఎస్కేప్ అనుకుంటారు? స్పైడర్ ఎస్కేప్. కార్ ఎస్కేప్ అయితే నేను ట్రై చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలాసార్లు ట్రై చేసిన కార్ ఎస్కేప్. నాకు తెలిసి ఇంకొక అది కావాలనుకుంటా. డార్క్ది అయితే మనం ఎక్కడో చూసినట్టున్నాం. డార్క్ది ఎక్కడ చూసినాం అబ్బా? పడేసినాం ఇక్కడ, నాకు తెలిసి. పడితే మాత్రం మంచిది అబ్బా. డార్క్ది అయితే చూసినాం కానీ అది గుర్తు రావట్లే అబ్బా. గుర్తిస్తే బాగుంది కానీ గుర్తు రావట్లేదు. చూడండి కదా సార్, అదైతే గ్రాని వచ్చేసింది. పద. ఇప్పుడు మనం ప్లే హౌస్ ఉంది కదా, దాన్ని అయితే మనం ఒక ఏమని వెళ్దాం, దాన్ని ప్లే హౌస్, ప్లేయింగ్ ప్లేస్ అంటే గ్రౌండ్ అని వెళ్దాం. గైస్ మీకు ఏదో మనం ఎడితే అయితే చూపిస్తాం కదండి. ఏదో మన ప్లానెట్కి దూరంగా తెచ్చి పడేసింది. చూడండి మన ఎర్త్ ఎంత బాగుందో. ఈరోజు గ్యాలక్సీ మంచిగా ఉంది ప్లేస్, కానీ అసలుకే కానీ
మనకి ఎర్త్ నుంచే దూరం తెచ్చేసింది చూసారు గైస్. డార్క్ మనం ఎక్కడ చూసినాం అవ్వా, నాకు గుర్తవుతుంది. ఇది కానీ చెప్పలే. అటు పోతానా ఇక్కడ దొరికింది సార్ ప్లగ్. ఓకే, కార్ ఎస్కేప్ అయితే చేసిన, కానీ ఈసారి కూడా కార్ ఎస్కేప్ చేద్దాం అయితే అనుకోవట్లేదు. స్పైడర్ ఎస్కేప్ చేద్దా. నెక్స్ట్ మ్యాచ్ అయితే స్పైడర్ ఎస్కేప్ ట్రై చేస్తాను నేను. మనకి స్పైడర్ ఎస్కేప్ కావాలంటే మనకి అది స్పెషల్కి ఏడుంది, అది ఏడుండే స్పెషల్. ఫస్ట్ అయితే దీన్ని చంపాయా. ఇప్పుడు ఐటమ్స్ అయితే పెడతాను, కానీ నేనైతే కార్ ఎస్కేప్కి అయితే అస్సలు ట్రై చేయ. అవసరమైతే గ్రాండ్కి నన్ను వచ్చి పట్టుకోవడానికి అయితే ఇద్దాం ప్లాన్. గ్రాండ్ దా తొందరరా. అదైతే కోలుకుంది, తొందరరా. దాన్ని చంపేసి మనమైతే స్పెషల్కి ఇక్కడ దొరికింది కదా తొందరగా. అసలు నేను దీన్నే వాడతాను, మొత్తం ఫ్రీజర్నే వాడుతాను. ఫ్రీజర్ని ఎక్కువ వాడతాను, షార్ట్ గన్ని క్రాస్ బోన్ అసలుకే వాడతాను, మొత్తం ఫ్రీజరే. ఇప్పుడు మన ఎత్తుకైతే ఆ రెండిట్లో ఏదన్నా ఒక హెల్ప్ అయితే కావాలి. అయితే క్రాస్ బో తీసుకోదాం. ఫైనాన్స్ దొరికితే సత్తాం. కాబట్టి నేను ఇందులో ఏమైనా ఉందా? ఇందులో అయితే ఏం లేదు. నాకు కదా దేవుడా. ట్రాప్ 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 ఎత్తా గ్రాని మొగనా చెప్పు. ఈ ట్రాప్ వేయడం మాత్రం నాకు అస్సలకి నచ్చలే. అది కూడా నా మీద వేసింది. ఎప్పుడు చూసినా మనం అయితే దీనికి పెడదాం అనుకున్నాం, కానీ అయితే మనం చంపేయడానికి వస్తుంది. ఇప్పుడు నేనైతే దీన్ని అయిపోయి ఈసారి అయితే స్పైడర్ ఎస్కేప్ గైస్ చెప్పినట్టుగానే నేనైతే త్రీ ఎస్కేప్స్ అయితే ట్రై చేయడం అయితే జరిగింది. వ్యామో స్టిక్ అయితే ఆనే పెట్టేసినాం కదా, నో ప్రాబ్లం. ఓకే, కళ్ళల్లో హైవర్స్ చేయకూడదు. అని ఇక్కడనే ఉందా మరి, లేకపోతే అది ఇక్కడనే ఉంది. దగ్గరని బాయ్. నేనైతే స్పైడర్ ఎస్కేప్ చేస్తున్నా, ఏమనుకోకు. ఎప్పుడు చూసినా మనం కార్ ఎస్కేప్ చేసాం, డోర్ ఎస్కేప్ కూడా కంప్లీట్ చేసేసాం. ఒక స్పైడర్ ఎస్కేప్ అక్కడే ఇంకా ఉంది. ఓకే గాయ్స్, నేనైతే ఇది తీసేసుకుంటున్నాగా. సారీ గ్రాని, ఇక నెక్స్ట్ టైం చూద్దాం. కానీ పడద్దు. ఓకే, ఏకి తీసుకో. ఓకే చూడు. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ అయితే ఎస్కేప్కి అయితే రెడీ. అయ్యో, ఈ మెల్లెన్లే ఉన్నది అబ్బా. నాకు తెలిసిన దానికి అయితే ఫ్లాట్ లక్కి ఉంటుంది. సరే వెళ్ళి చూసేద్దాం కదండి, మెల్లెన్లే ఉందా మరి. నాకు అనిపిస్తుంది ఎంత అంటే మాత్రం ఫ్లాట్ లక్కి 100కి 100% ఫ్లాట్ లక్కి. ఇప్పుడు మనకైతే త్రీ ఎస్కేప్స్ అయితే రెడీ ఉన్నాయి. కానీ ఈసారి అయితే స్పైడర్ ఎస్కేప్ మాత్రం కన్ఫామ్. ఫ్లాట్ లక్కి పక్క చెప్పలే. ఇప్పుడు ఇది వీడియో అప్లోడ్ చేయడానికి అయితే 2 GB అదైతే మన గ్రౌండ్కి అయితే వచ్చేసింది. గ్రౌండ్ అయ్యో ఇట్లా కాదు పోయి గ్రాని. గ్రాని చూద్దా ఇక వస్తుంది. దా గ్రాని దా.
చిన్ని ఈసారి అయితే నేను నీకు దొరకలే కాబట్టి బాయ్ బాయ్. ఈసారి మీ మమ్మీకి చెప్పు ఫోన్ చేసి వాడిని పట్టుకో మమ్మీ వాడిని పట్టుకో అని చెప్పు. కానీ అంత ఈజీగా దొరకండి నీకు తెలియదు దగ్గరని, ఇంకా చిన్న పిల్లలానే ఉన్నావు కదా గైస్. అయ్యో దేవుడా 10%, మరీ ఘోరం. అది వస్తుంది, అమ్మో దేవుడా అది వచ్చేయడానికి జరిగినాం కాబట్టి ఇది బతికిపోయినాం. కొడతామా లేకపోతే సైలెంట్గా ఉందామా? అది రైట్కి అయితే తిరిగింది కాబట్టి తిన్నా వెళ్ళిపోదాం. దేవుడా దీన్ని ఆగింది. ఫ్రైడ్ రైస్కి కంప్లీట్ చేయబోతున్నా. అది దీనికైతే తాగద్దు, స్పర్శ తెలిసిందంటే దాన్ని మనం నేసేస్తుంది. ఇది అవుతుంది, పక్క అవుతుంది. ఆగు ఆగు ఆగు, వెళ్తున్నా వెళ్ళు. నేను కూడా నీకు టాటా చెప్తా. బాయ్ గ్రానీ అండ్ బాయ్ గ్రానీ మదర్స్, గ్రాండ్ మదర్, గ్రానీ. Hey granny's mother, please come. I want to see you and I want to say tata for you. ఓకేనా? వస్తున్నా, తొందరరా లేట్ చేద్దామా? అది అయితే వచ్చేస్తుంది, మ్యాక్స్ స్పీడ్గా వస్తుంది. బాయ్ గ్రానీ, ఓపెన్ చేసేయి. ధీరా అరే సుల్తానా, ఎస్కేప్ చేస్తున్నా మామ, నేను చేస్తున్నారా? అమ్మ గ్రానీ నువ్వు కూడా వచ్చినావు స్వామి, ఎట్లా వచ్చినావే? దొరికినావా బాగా? డోర్ ఓపెన్ చేసింది నేనే. ఓహో కోపం వస్తుందా? చూసుకుందాం నెక్స్ట్ టైం. బాయ్. ద ఎండ్. గైస్ మీకు చెప్పిన విధంగానే నేనైతే 3 ఎస్కేప్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయలేకుండా అయితే ఉండలేరు. మీ మోటివేషన్ ఈజ్ మై మోటివేషన్ అంటే మీ లైక్ వచ్చేసి నాకైతే మోటివేషన్. కాబట్టి ప్లీజ్ ఒక 3 సబ్స్క్రైబర్, ఒక 3 సబ్స్క్రైబర్స్ అడిగి నేను మీకు చేసిన అయితే 3 ఎస్కేప్ 3 సబ్స్క్రైబర్స్ అయితే చాలు. ఈచ్ ఎస్కేప్కి ఈచ్ సబ్స్క్రైబర్ అయితే నాకు చాలు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.